రేపు ఎలాగో సండే కాబట్టి నేను చేసిన ప్రాన్స్ బిర్యానీ ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంది. 2 కేజీల ప్రాన్స్ తీసుకుంటే కేజీ పప్పు అయింది. ఫస్ట్ ప్రాన్స్ నీట్గా కడుక్కున్న తర్వాత అందులో 2 నిమ్మకాయల రసము అండ్ కొంచెం పసుపు సాల్ట్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఏంటంటే కొంచెం ఆయిల్ కొంచెం గీ వేసి అందులో ఉల్లిపాయలు వేగిన తర్వాత నేను చూపిస్తున్న మసాలాస్ ఏవైతే అవి కూడా వేసి బాగా ఉల్లిపాయ వేగేలో పెసరకు రెడీ చేసుకుంటాను. బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, చెక్క, కొత్తిమీర, నిమ్మరసము అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, ఆయిల్ ఇవన్నీ వేసేస్తాను. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఇది కూడా వేగిన తర్వాత టమాటోస్ కూడా యాడ్ చేస్తాను. తర్వాత పచ్చిమిర్చి ఇట్లా పేస్ట్ చేసుకొని 1 స్పూన్ అయితే యాడ్ చేస్తాను. అండ్ మీకు సరిపడా కారం వేసుకోవాలి. 1 స్పూన్ వచ్చి ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వచ్చి పసుపు, 1/2 టీ స్పూన్ వచ్చి జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత ప్రాన్స్ ఏవైతే ఉన్నా అవి కూడా వేసేసుకోవాలి. ఎక్కువ కలపొద్దండి, కలిపితే ముక్కల కింద అయిపోతుంది, అందరికీ తెలిసిందే. ఇందులో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేయాలి, అప్పటి వరకు కొంచెం బాగా ఉడకాలి. కేజీ ప్రాన్స్కి నేను 3 గ్లాసులు రైస్ వేసాను. ఎసరు కూడా బాగా మరిగిపోయింది కాబట్టి ఈ రైస్ 70% కుక్ చేసుకున్నాక ఫస్ట్ ఒక లేయర్ అయితే వేస్తాను. తర్వాత ఏదైతే ప్రాన్స్ ఉందో అది కూడా ఒక లేయర్ కలిపేస్తాను. మళ్ళీ సెకండ్ లేయర్ రైస్ అండ్ ప్రాన్స్ వేసిన తర్వాత దానిపైన పుదీనా, కొత్తిమీర అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేస్తాను. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇంక దమ్ పెట్టేస్తాను. రైస్ ఆల్రెడీ 70% కుక్ అయింది కాబట్టి నేను ఒక 20 to 30 మినిట్స్ అయితే దమ్ పెడతాను. చాలా బాగుంటుంది, రైస్ కూడా బాగా ఉరుమవుతుంది. పక్క ట్రై చేయండి, కుదిరితే, లేకపోతే లేదు. అండ్ ఎవరన్నా నేను పెట్టిన ఫుడ్ బాగుంది అంటే తెలియని ఒక హ్యాపీనెస్ ఉంటుంది నాకైతే. నిజంగా చాలా అంటే చాలా బాగా కుదిరింది. దట్స్ ఫర్ మినీ బ్లాగ్.